కొంచెం కొంచెంగా మళ్ళీ ఆంధ్ర టీం పుంజుకుంటోంది. కానీ మ్యాచ్ పూర్తవడానికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలిన్నాయి. లుక్ అట్ మీ. వీపు వెనుకున్న నీ పేరు కోసం ఆడద్దు, గుండెల్లో ఉన్న నీ ఊరు కోసం ఆడు. మీరు వేసే ఒక్కొక్క గోల్ మీ గోల్ కాదు, మీ టీం గోల్. మిమ్మల్ని సపోర్ట్ చేసే ఆడియన్స్ గోల్, మన స్టేట్ గోల్. అగి మొగ్గవే ఎక్స్ట్రా టైం ఇచ్చినా సరే స్కోర్ 3-3గా ఈక్వల్ గా ఉన్నందువల్ల పెనాల్టీ ఇచ్చి తీరాలి కదా. ఖచ్చితంగా పెనాల్టీ షూటౌట్ చాలా రసవత్తరంగా ఉంటుంది. రెండు జట్లకి ఇప్పుడు తలా 5 తడవలు ఆపర్చునిటీ ఉంటుంది గోల్ కొట్టడానికి. ఈ పెనాల్టీ షూటౌట్ లో గెలిచిన వాళ్ళే ఛాంపియన్స్. ఇట్స్ అ గోల్. ఆంధ్ర టీమ్ ఫస్ట్ పెనాల్టీ కిక్ కమింగ్ అప్ అండ్ మీనాక్షి. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందా అని మొత్తం స్టేడియం స్తంభించుకుపోయింది. మణిపూర్ తన ఛాన్స్ ఉపయోగించుకుంటోంది. ఇది ఆంధ్ర టీమ్ ఛాన్స్. హై ప్రెషర్ ఆపర్చునిటీ మళ్ళీ. ఆంధ్ర టీమ్ కెప్టెన్ కీర్తన ఈ టోర్నమెంట్ మొత్తం కీర్తన ఎంతో గొప్పగా ఆడుతూ వస్తున్నారు. గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఆఖరి పెనాల్టీని కన్వర్ట్ చేయగలిగితే టైటిల్ ని గెలుచుకున్నట్టే. నిన్ను కందకుండా కళ్ళల్లో పెట్టి చూసుకునే భర్త దొరికాడు. ఇంతకన్నా కోరుకునే కలే ఉంటుంది చెప్పు గాయత్రి.
నిన్నందరూ మంచి కోడలని మెచ్చుకోవాలి. అదే నీకు పెద్ద మెడల్. ఈ ఆటలు గీటలు మగవాళ్ళ వ్యవహారం. వంటగది ఒక్కటే ఆడదాని రాజ్యం. అందులో నువ్వేం సాధించగలవో సాధించు. కోచ్, నా కడుపులో ఉన్న బిడ్డ నా కళని విచ్ఛిన్నం చేయదు. తాను విచ్ఛిన్నం కాదు. బిగిలో కప్ప ముఖ్యం బిగిలో. క్షణములో చరిత మారింద క్షణములోని క్షణము కారణము కోరెనుగా కారణములే చిన్నబోయే సమయం భారమే తీరి కన్నీరై జారదా ఉనికి చాటామే గట్టిగా వినపడలా. కలలనే నిజమిలా కళ్ళ ముందు కలుసుకున్న